హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్తి యాడ్ సార్. ఇది మెయిన్ మనకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాజీవ్ రహదారి, ఏదైతే 150 ఫీట్ల రాజీవ్ రహదారి ఉంది సార్. ఇక చూడండి, మనకు కనబడుతుంది. ఇది 150 ఫీట్ల కొత్తగా హైవే రింగ్ రోడ్ సార్. ఇది ఈ హైవే రింగ్ రోడ్ కానుకొని డాంబర్ రోడ్కు ఎగ్జాక్ట్ చెప్పాలంటే సెకండ్ బిట్. మనకి ఆల్రెడీ విల్లాస్ కనబడుతున్నాయి సార్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కొత్త రీసెంట్లీ అవుతున్న విల్లాస్. ఈ విల్లాస్ బ్యాక్ సైడ్ మనకు 3 ఎకరాల 5 గుంటల భూమి అమ్మకానికి వచ్చింది సార్. ప్యూర్ రెడ్ సాయిల్ బిట్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా సార్. ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే చిన్న ఈ చెట్టు ఉందో, ఈ చెట్టు నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మనకు ఇది నార్త్ ఫేస్ సార్. ఇది ఈ చెట్టు నుంచి మనకు బ్రహ్మాండంగా లాస్ట్ ఏదైతే ఉందో సార్, అక్కడ హౌజెస్ కనబడుతున్నాయి కదా సార్. ఆ హౌజెస్ వరకు తీసుకొని మళ్ళీ అట్లే కంటిన్యూషన్ అక్కడ ఏదైతే పెద్ద చెట్టు, వేప చెట్టు అండ్ కొబ్బరి చెట్టు కనబడుతుంది కదా సార్, ఆ చెట్టు నుంచి మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది టోటల్గా 3 ఎకరాల 5 గుంటల భూమి నార్త్ ఫేస్లో బ్రహ్మాండంగా ఉంది సార్. సైట్ వచ్చేసి హౌజెస్ అంటే ప్లాటింగ్ పర్పస్ కావచ్చు, విల్లాస్ పర్పస్ కావచ్చు, ఎందుకంటే హౌజెస్ కట్టి అమ్మడంలో కావచ్చు ఈ బిట్టు, అండ్ గోధుమల పర్పస్ కావచ్చు, ఫంక్షనల్ పర్పస్ కావచ్చు, టోటల్గా కమర్షియల్గా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. ఇది ఏదైతే మనకి ఈ చింత చెట్టు ఉందో, ఈ చింత చెట్టు వరకు సార్ మనకి ఈ సైట్ వచ్చేసి అంటే నార్త్ ఫేస్లో మనకు రోడ్ ఫేస్ కూడా చూడండి సార్. ఆ చింత చెట్టు నుంచి మనకి ఏదైతే ఈ ఆయిల్ పొదాలు కనబడుతున్నాయో, ఈ పొదల నుంచి మొదలు పెడితే మనకు టోటల్గా రోడ్ ఫేస్ అంటే ఇది నక్ష బాట సార్. ఇది 33 ఫీట్ల నక్ష బాటకు మనకి బిట్ట ఆనుకొని ఉంది. ఫస్ట్ బిట్టు జస్ట్ హైవే రోడ్ నుంచి సెకండ్ బిట్టే సార్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే సెకండ్ బిట్టే ఈ బిట్ వచ్చేసి. ఇక చూడండి సార్, మనకు బ్రహ్మాండమైన రోడ్ ఫేస్ ఎక్సలెంట్గా ఉంది సార్. మనకైతే ఈ బైక్ పెట్టినాం కదా సార్, ఈ బైక్ పెట్టిన వరకు ఆ చెట్టు వరకు సార్. అంటే మొత్తం టోటల్గా మనం ఒక రౌండ్ వేసినాం సార్ ఈ సైట్కి వచ్చేసి. ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ 50 కిలోమీటర్లు సార్. జేబీఎస్ బస్ స్టాప్ నుంచి ఓన్లీ 50 కిలోమీటర్ సైట్ వచ్చేసి. అండ్ షామీర్పేట్ ఏదైతే షామీర్పేట్ ఉందో సార్, షామీర్పేట్ నుంచి ఓన్లీ 30 కిలోమీటర్లు సార్ ఈ సైట్ వచ్చేసి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోనే ఉంది సార్. సిద్దిపేట నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. కరీంనగర్ నుంచి 100 కిలోమీటర్లు వస్తుంది సార్. కరీంనగర్ నుంచి 100 కిలోమీటర్లు, సిద్దిపేట నుంచి 40 కిలోమీటర్లు, జేబీఎస్ బస్ స్టాప్ నుంచి 50 కిలోమీటర్లు, అండ్ షామీర్పేట్ నుంచి మనకు ఓన్లీ 30 కిలోమీటర్లు సార్ ఈ సైట్ వచ్చేసి. ఎందుకంటే బై ఫ్యూచర్ ఈ రోడ్ అంతా మనకు కమర్షియల్ ఏరియా సార్. ఇదే ఏరియాకు ప్రతి ఒక్క హోటల్ రాఘవేంద్ర కావచ్చు, పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్లు కావచ్చు, కట్టడం చూడండి సార్. ఆల్రెడీ కాంప్లెక్స్ కడుతురు. ఈ బిట్ కానుకొని బై ఫ్యూచర్ మొత్తం ఇది కరీంనగర్ బైపాస్ రోడ్కే ఉంటుంది సార్. ఇది ఆ రోడ్ కానుకొని మనకి ఈ బిట్ వచ్చేసి. ఇందులో ఒక బోర్ కూడా ఉంది సార్. మనకు ఫుల్ వాటర్ మాత్రం 4 ఇంచుల వాటర్ ఉంది సార్. ఆల్రెడీ బోర్ కూడా ఉంది ఇందులో. జేబీఎస్ నుంచి ఓన్లీ 50 కిలోమీటర్లు సార్. సైట్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది సార్. మనకైతే మళ్ళీ ఈశాన్యం అంటే నార్త్ సైడ్ మనకి ఈశాన్యం మూలగడ మనకు ఇటు చింత చెట్టు దిక్కు ఎక్సలెంట్గా మనకు బ్రహ్మాండంగా పెరిగింది సార్. మనకు బిట్టు చూస్తే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూ కనబడుతుంది సార్. మరి గెస్ట్ హౌస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. లేదు కమర్షియల్గా అంటే ప్లాటింగ్ పర్పస్ కట్టుకోవచ్చు, హౌజెస్ పర్పస్ కట్టుకోవచ్చు, ఫంక్షనల్ పర్పస్ వాడుకోవచ్చు. ప్రతి ఒక్క గోదాం టైప్గా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే హైవే 150 ఫీట్ల హైవే రోడ్కు ఓన్లీ సెకండ్ బిట్ సార్. ఇది 3 ఎకరాల 5 గుంటల భూమి సార్. ల్యాండ్ ఫర్ సేల్, అది కూడా అతి తక్కువ ప్రైజ్లో సార్. అది కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లొకేషన్ పరిధిలో ఉంది సార్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్.